ఫార్వర్డ్ చేసుకోండి. శ్రీ దుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో పోచమ్మ దేవాలయం ఆవరణలో ఏర్పాటు చేయబోతున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దసరా నవరాత్రోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయబోతున్న శ్రీ దుర్గా మాత విగ్రహ ప్రతిష్ట మరియు జరపబోయే కార్యక్రమాలకు మమ్మల్ని ఆహ్వానించిన శ్రీ దుర్గ సభ్యులందరికీ, అదేవిధంగా నిర్వాహకులు శ్రీ శివయోగి వినయ్ కుమార్ గారికి, కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ దుర్గా సేవా సమితి పోచమ్మవాడ వారు పోచమ్మ ఆలయంలో ఏర్పాటు చేస్తున్న దుర్గామాత విగ్రహానికి, అదేవిధంగా నిర్వహించబోయే పూజా కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మన ధర్మం ఎప్పుడు కూడా చెప్తుంది, లోకా సమస్త సుఖినో భవంతు అంటాం. లోకంలో ఉన్న అందరూ కూడా అన్ని జాతులు, అన్ని జీవాలు, పశుపక్షాలు, చెట్లు అన్నీ కూడా బాగుండాలని సృష్టికర్త అయిన ఆ దేవదేవుళ్ళు సృష్టించిన ప్రతిదీ కూడా బాగుండాలని మనం పూజలు చేస్తూ ఉంటాం. దాంట్లో భాగంగా దుష్టులను శిక్షించిన అమ్మవారిని పూజిస్తూ ఆ నవరాత్రులు మనం చేసుకోవడం, చివరి రోజున ఏదైతే ఏర్పాటు చేసినో దుర్గామాతచే మహిషాసుర మర్దిని కార్యక్రమం కూడా చేస్తున్నాం అనంతపురం అని చెప్పి కరపత్రాన్ని ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇలాంటి కార్యక్రమానికి తప్పకుండా వస్తాం. ఎందుకంటే హిందువులైన మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి, మన ఆచారాలను మనం పాటించాలి, సంస్కారాన్ని మనం నేర్చుకోవాలి, మన సంస్కృతిని కాపాడుకోవాలి. దీంట్లో ఈ దుర్గా సేవా సమితి యువత ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తాను. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న మా కౌన్సిలర్స్ రాజేష్ గారు, గంగమ్మల్ గారు, మా నాయకులు, యువ నాయకులు గిరి గారు, రవిశంకర్ గారు, మిగతా మిత్రులు పాల్గొన్న సీనియర్ నాయకులు లక్ష్మణ్ కుమార్ గారు.